ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 518వ నామం అనంతాత్మ. అంటే ఈ ఆత్మస్వరూపుడు ఎటువంటి వాడు అంటే అనంతమైన వాడు, అంతము లేని ఆత్మస్వరూపుడు. దానికి దేశ కాల వస్తు భేదాలు ఏమీ లేవు. అంటే ఈ దేశంలో ఉంటాడు ఆ దేశంలో ఉండడు అని కానీ, ఈ సమయంలో ఉంటాడు ఆ సమయంలో ఉండడు అని కానీ, ఈ వస్తువులో ఉంటాడు ఆ వస్తువులో ఉండడని కానీ, ఈ జీవిలో ఉంటాడు ఆ జీవిలో ఉండడు అని కానీ లేదు. ఏ భేదము లేదు. అసలు వేరు చెయ్యటానికే వీలుగాని స్వరూపం. ఇప్పుడు జీవుడు ఉన్నాడు, ఆ జీవుణ్ణి మరి వేరు చేయటానికి వీలవుతుందా? మనకి వల్ల అవుతుందా? ఆ జీవుణ్ణి వేరు చేసి శరీరాన్ని చూద్దామంటే శరీరం ఉండదు. అలా సాధ్యం కాని పని. పోనీ వేరు చేస్తే కనపడతాడా అంటే, శరీరంలో నుండి వెళ్ళిపోయాకైనా కనపడతాడా అంటే, వెళ్ళేటప్పుడు కనపడ్డు, వచ్చేటప్పుడు కనపడ్డు. మరి ఆయన ఎప్పుడు కనపడ్డు. కనపడని ఆయన కోసం ఎందుకు ఈ తాపత్రయం అనిపిస్తుంది. మరి ఆ కనపడని వాడే సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి స్థితిని ఇచ్చేటువంటి వాడు ఆ కనపడని వాడే. కనపడేవాణ్ణి పట్టుకోవడం గొప్పేముంది? కనపడని వాడిని పట్టుకోవటమే కదా విశేషం. అందుకని వాణ్ణి వెతకాలి. వెతికితే కనపడతాడు. నిజంగా చూడగలిగితే అంతటా ఉన్నాడు కదా. అంతటా ఉన్నవాణ్ణి చూడటం చేతైతే ఇంకా అంతకంటే ఆనందం ఇంకొకటి లేనే లేదు. స్వామి ఎక్కడున్నాడు అంటే అంతటా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే అవ్యక్తంగా ఉన్నాడు. మరి ఎంత స్వరూపం అంటే అనంతమైనటువంటి స్వరూపం అని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానించారు. ఆయన అనంత స్వరూపుడు. అందుకే అనంత శయనుడు అంటారు. ఆయన అనంతుడు అంటారు కదా. ఆయన పానుపు ఎవరంటే అనంతుడు అంటారు. ఆయనే అనంతుడు. ఆ అనంతుడే ఆ రూపంలో అక్కడ దర్శనం మనకి ఇస్తున్నాడు తప్ప ఆయన అనంతుడు. ఈ దేశ కాల వస్తు భేదాలు ఏమి చేయడానికి వేరు చేయడానికి వీలు కాదు. అటువంటి స్వరూపం గల స్వామి గనక ఆయన్ని అనంతాత్మ అన్నారు. మరి అనంతమైన ఆత్మస్వరూపం గలవాడు ఎక్కడున్నాడంటే సమస్త విశ్వము నిండి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సమస్త విశ్వాన్ని భరిస్తున్నాడు. ఆదిశేషుడికి అంతరాత్మ అయిన స్వామి అనంతాత్మ అని పరాశరులు భావించారు. అనంతుడు అనంతశయనుడు అంటారు కదా. ఆదిశేషుడికే అంతరాత్మ ఎవరు? పరమాత్మ. అందుకని ఆయన్ని అనంతాత్మ అన్నారని పరాశరుల వారు భావించారు. ఆయనకి ఒక శరీరమా అంటే కాదు, అనేక కోటాను కోట్ల శరీరాలు. లెక్క పెట్టడానికి వీలుగానన్ని శరీరాలు ఉన్నాయి. అవన్నీ ఆయనకి శరీరాలే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి యొక్క శరీరం, మానవులే కాదు, ప్రతి జీవి యొక్క 84 లక్షల జీవరాశులు రకాలున్నాయి. ఆ రకాలన్నిటిలోనూ మళ్ళీ ఒక్కొక్క రకానికి ఎన్నో లక్షలు ఉన్నాయి. అటువంటి ఆ స్థితి అన్ని శరీరాలు. ఇప్పుడు మనం ఒక మానవుడే ఉన్నాడు. ఒక్క ఇంట్లోనే 10 ఉండొచ్చు, 25 ఉండొచ్చు. అలా గ్రామం, రాష్ట్రం, దేశం, అన్ని దేశాలు ఎన్ని శరీరాలు ఉన్నాయి, మరి ఎన్ని రూపాలు ఉన్నాయి. మరి చీమలు దోమలు కాణించి అంటే చిన్న ప్రాణి నుంచి పెద్ద ప్రాణి వరకు చరాచరాలు. చరములంటే
కదిలేవి. అచరములు అంటే కదలనివి. ఈ పరమాత్మ కదలని వస్తువుల యందు ఉన్నాడు, కదిలే వస్తువుల యందు ఉన్నాడు. ఆయన ఉండేది చైతన్య స్వరూపుడు కదా. మరి కదిలే వస్తువుల్లో జీవుల్లో ఉంటాడు గాని కదలని వాటిలో ఎలా ఉంటాడు? మరి అక్కడ కదలిక లేదు కదా అని అనిపిస్తుంది మనకి సందేహం. మరి కదలని వాటిలో కూడా ఒక ఉనికి అనేది ఉంది. కొండ ఉంది, అది కదలదు, స్థిరమే. కానీ కొండ ఎలా పెరిగింది? అంత పెరిగిందంటే మనకి తెలియకుండా కొండలు పెరుగుతాయి. ఆ పెరగటం అనేది ఒక విధమైన ఆ స్వామి యొక్క చైతన్యమే కదా. కొండలు అలా పెరిగిపోతూ ఉంటాయి. కొంచెం 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 పెరుగుతాయి. అవి పెరిగినవనే తెలియదు, కానీ పెరిగిన తర్వాత ఇంత పెరిగినాయా అనిపిస్తుంది. రోజు మనం బిడ్డను చూస్తుంటే మనకి అంత మార్పు అనిపించదు. అదే చాలా రోజులు అయిన తర్వాత వచ్చి చూస్తే, అమ్మో ఎంత పెద్దవాడయ్యాడా మీ బిడ్డ అంటారు. అంటే మనకి ఎప్పుడూ ఆ చిన్నగానే అనిపిస్తాడు. అలా మనకి రోజు రోజు వచ్చేటువంటి మార్పులు గమనించినా చిన్నవాడుగానే అనిపిస్తాడు తల్లికి బిడ్డ ఎప్పుడు. అలా విశ్వంలో ఉన్న శరీరాలన్నీ చైతన్యం అయింది. మరి కథలని భూమి ఉంది. భూమి కూడా గొయ్యి తీస్తే మళ్ళీ పూడుతుంది. ఎక్కడ పూడుతుంది గొయ్యి అంటే? మరి నూతులు ఉంటాయి. నూతుల్లో మరి నీళ్లు తగ్గినప్పుడు తవ్వుతాం, నీళ్ళు వస్తాయి. మళ్ళీ నీళ్లు తగ్గినప్పుడు మళ్ళీ ఆ పూడిక తీస్తున్నాం అంటే, పూడిక అంటే పూడినది తీస్తున్నాము అని అర్థం. అంటే భూమాతకి వరం ఇచ్చాడు కదా, ఎక్కడ తవ్వినా నువ్వు మళ్ళీ పూడుతూ ఉంటుంది అని. ఆ రకంగా ఆ పూడుతూ ఉంటుంది. పూడిన పూడికని తీస్తూ ఉంటే మళ్ళీ జలబడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అలా కదలనివి అనుకున్న వాటిలో కూడా కదలిక ఉంటుంది. ఇప్పుడు ఒక పుస్తకం ఉంది, అది కదలదు కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం ఒక నామరూపాలతో అక్కడ అలా ఉన్నది, ఉనికి. ఇది పుస్తకము, ఇది పేజీలు, దీంట్లో ఇది ఉంది, అది ఉంది అని మనం తెలుసుకుంటున్నాము అంటే దానిలో ఆ పరమాత్మ యొక్క చైతన్యం ఉంటేనే అది మనకి తెలియబడుతుంది. లేకపోతే అసలు ఆ వస్తువే ఉండదు, ఉనికే లేదు అనమాట. ఉనికి అంటే ఉన్నది అని తెలుసుకోవటమే ఉనికి. ఏ వస్తువుకైనా ఉనికి ఉన్నది అంటే ఉన్నది అని తెలుసుకోవటమే ఉనికి. ఆ ఉనికే పరమాత్మ యొక్క చైతన్యం స్వరూపం. మరి అటువంటి అసంఖ్యాకమైన శరీరాలు ఆయనకున్నాయి, లెక్క పెట్టలేనన్ని శరీరాలు ఉన్నాయి. అయినా ఆయనకి ఏ బంధము లేదు, ఎటువంటి బంధము లేదు. ఎన్ని శరీరాలున్నా ఆయన బంధింపబడడు, బంధం లేనివాడు, ముక్తి ధాముడు. అంటే ఆయన అన్నిటినీ సృష్టిస్తాడు కానీ దేన్ని ఆయన అంటుకోడు, బంధం ఆయనకి లేదు. అనంతునిపై శయనించి ఉంటాడు ఆయన. అనంతుని మీద శయనించి ఉండేటువంటి స్వామి గనక అనంతాత్మ అన్నారని సత్యసంధుల వారి భావన. అంటే పరమాత్మ ఎటువంటి వాడు అంటే అనంతుడు, అంతులేని, మరి అంతులేని అంటే లెక్క కట్టలేని స్వరూపము. మరి అంతులేని అనంతమైన ఈ సృష్టి అంతా కూడా నిండి ఉన్నటువంటి వాడు. శరీరాలన్నింటిలో నిండి చైతన్యాన్ని ఇచ్చేవాడు, వస్తువులన్నిటిలో ఉండి ఉనికిగా తెలియబడేవాడు. మరి దేశకాల పరిస్థితులు, కాలం, వస్తుభేదాలు లేనటువంటి వాడు, వేరు చెయ్యటానికి వీలు కాని స్వరూపుడు అయినటువంటి స్వామి అనంతాత్మ అని. ఈ అనంతాత్మ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి అనంతంగా అన్నింటిలో అవ్యక్తంగా ఉన్న నిన్ను సత్యస్వరూపంగా జ్ఞానముతో తెలుసుకోగలిగి, నిన్ను అనుక్షణం దర్శించగలిగి
నిన్నే స్మరించగలుగుతూ నిన్నే చూస్తూ నీ స్మరణలోనే ఉండి నీ దరికి చేరేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ